ప్రభుత్వ పాఠశాలల పునర్విభజన ప్రక్రియ శరవేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. బాపట్ల సూర్యలంక మార్గంలోని సరస్వతి స్మారక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 543 మంది విద్యార్థులు చదువుతున్నట్లు రికార్డులు నమోదయ్యాయి. 13 తరగతి గదులలో హాజరైన విద్యార్థులను పరిశీలించారు. ఒక్కొక్క గదికి ఒక్కొక్క అధికారిని పంపించి హాజరు సరిగ్గా ఉందా లేదా అని పోల్చుకొని ఫోటోలు తీయించారు. దాదాపు 45 నిమిషాలకు పైగా పాఠశాలలోనే ఉండి దస్తాలను పరిశీలించారు. ఆ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 22 మంది ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రతి త్రైమాసంలో 48 పీరియడ్స్ విద్యా బోధన చేయాలన్న నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. ప్రభుత్వ విధానాలను ఉల్లంఘించరాదని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. అంటే మీరు ఆల్వేస్ ఎంగేజ్ అవ్వాలి అన్నది అంటే ఈ క్లాసు ఆ క్లాసు ఎక్కడో చోట కదా. బట్ మనకి 9 మెంబర్స్ ఐడియల్ ఉంటున్నారు. ఇక్కడ 56 ఉంది. ఆ 2 పీపుల్ వెళ్ళిపోయారు అంటున్నారు. పెద్ద మ్యాటర్ కాదు. ఈ 454 అనేది ఎవ్రీడే ఇంతేనా అని అడుగుతున్నాను. ఈ రోల్ ఇలానే ఉంటుందా? ఎప్పుడు రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు ఆ రోల్లో. నేను పక్కనే ఇక్కడ నేను 10 సార్లు వచ్చి చెక్ చేసుకుంటాను. మీరు లేని వాళ్ళని ఊరికి చూపిస్తున్నారా? సో 48 అంటే మీరు ఆల్వేస్ ఎంగేజ్ అవ్వాలి అన్నది అంటే ఈ క్లాసు ఆ క్లాసు ఎక్కడో చోట కదా. బట్ మనకి 9 మెంబర్స్ ఐడియల్ ఉంటున్నారు. ఇక్కడ 56 ఉంది. ఆ 2 పీపుల్ వెళ్ళిపోయారు అంటున్నారు. పెద్ద మ్యాటర్ కాదు. ఈ 454 అనేది ఎవ్రీడే ఇంతేనా అని అడుగుతున్నాను. ఈ రోల్ ఇలానే ఉంటుందా? ఎప్పుడు రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు ఆ రోల్లో. ఆర్థిక నగరంగా పేరుగాంచిన